హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మసాలా అంబలి అనేది ఎలా చేసేది అనుకొని ఈ వీడియోలో చూద్దామా. అలాగే మసాలా అంబలి అనేది హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసుకుని ఒకసారి ట్రై చేయండి, మీకే అప్పుడు తెలుస్తుంది. అలాగైతే ఇప్పుడు కంటిన్యూ చేద్దామా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ పాత్రలో అంబలి చేద్దామో ఆ పాత్రలో నీరు వేసుకుని పెట్టండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడా అంబలి చేస్తున్నాను కాబట్టి 2 లీటర్స్ నీరు వేసుకొని స్టవ్ మీద పెట్టాను. అలాగే ఈ గ్లాస్లో 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. మీరు 2 మెంబర్స్ అంటే ఇందులో సగం తీసుకోండి. సో నేను ఇక్కడ 4 మెంబర్స్ కాబట్టి 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. అందులో 1 అర చెంబు నీరు, తగినంత నీరు వేసుకొని మనం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. లమ్స్ ఉంటే మనకి బాయిల్ అయిన తర్వాత అక్కడక్కడ ఉండర్లాగా ఉంటుంది కదండి, సో అప్పుడు బాగోదు. కాబట్టి మనం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్లో కలుపుతుంటే నాకు సరిగ్గా కలవట్లేదు, అక్కడక్కడ మళ్ళీ పిండి ఉంటూనే ఉన్నది. అందుకే మనం స్పూన్ ఒక సైడ్ను పెట్టేసి నెక్స్ట్ మనం బజ్జీ బ్యాటర్ కలుపుతాం కదా, దీంతో చూడండి 1 నిమిషంలో వేగంగా అయిపోతుంది. తర్వాత 1 లమ్స్ ఉండలు లేకుండా మనకి ప్రిపేర్ అయిపోతుంది. మనం ఎందుకంటే ఈజీ ఏదో అది చూసుకోవాలి. చూడండి ఒక్కటి కూడా ఉండలు లేకుండా ఎంత వేగం అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే థిక్నెస్ అనేది ఈ క్వాంటిటీ చూసుకోండి. ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు, ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఇలాగ ఉన్నదంటే మనకి అంబలి అనేది బాగా మంచి అంటే గ్లాసులో పోసి తాగినట్టు రెడీ అవుతుంది. చూసారు కదా, థిక్నెస్ ఇలాగ ఉండాలన్నమాట, ఎక్కువ పల్చగా చేసుకోవద్దు. ఇప్పుడు మనం నీరు గ్యాస్ మీద పెట్టాం కదండి, ఆ నీరు ఇంకా కొంచెం వేడైనప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదు మీకు ఆ స్మెల్ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆ నీరు అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనకి ఆ జీలకర్రలోన ఉన్న రసం అనేది చూడండి కలర్ ఎలాగ మనకి ఇస్తుంది, చూసారు కదా, ఒక డికాషన్ లాగా ఆ రసం అనేది దిగుతుంది. ఇప్పుడు మనం ఇలాగా నీరు బాయిల్ అయినప్పుడు మనం రాగి పిండి కలిపేసి ఉంచాం కదా, ఆ రాగి పిండిని నిదానంగా వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసామంటే లమ్స్ వచ్చేస్తుంది కాబట్టి నిదానంగా వేసుకొని ఒక చేయితోటి వేస్తూ ఇంకొక చేయితోటి కలుపుతుండాలి. ఓకేనా, ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. అంటే కొత్తగా చేసిన వాళ్ళకి అంతే, ఆల్రెడీ స్టార్ట్ చేసి తాగుతున్నారంటే వాళ్ళకి తెలుసును, కొత్తగా అంబలి చేసిన వారికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. స్లోగా వేసుకొని ఇంకొక చేతితో కలుపుతూ ఉండాలి. అలాంటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టాలండి. హై ఫ్లేమ్ పెట్టినట్టుంటే అది వచ్చి ఉడికి బాయిల్ అయినప్పుడు మన ముఖాన్ని మీదే పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఈ తర్వాత మనకి కొంచెం థిక్నెస్ ఎక్కువైందంటే తగినంత నీరు చేర్పించుకోవచ్చు. ఓకేనా, మీకు ఎంత పల్చ కావాలంటే అంత నీరు ఇలాంటప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఉంచేసినామంటే కింద వచ్చేసి మాడిపోద్ది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఓకేనా, ఇందులో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మసాలా అంబలి రెడీ చేస్తున్నామని. సో దానికోసమని అల్లం తెల్లుల్లి పేస్టు 1 అర టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు అండి, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనమాట. కొంచెం ఎక్కువ సన్నం లేదు, మీడియం సైజు కట్ చేసుకుని వేసుకున్నాము. ఇది మనం తాగినప్పుడు అనేది అక్కడక్కడ మనకి ముక్కల్లాగా దొరికితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం అల్లం తెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. చూడండి ఇలాగా. ఇంకా మనకి అంబలి అనేది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. టోటల్ మనకి అంబలి రెడీ అవ్వడానికి ఒక 15 to 20 మినిట్స్ కావాలండి. మీకు తెలియదు ఎలాగ ఉడికిందా లేదా అని కన్ఫ్యూజ్గా ఉంటారు కదా. చూడండి స్టార్టింగ్ కొంచెం చిన్న బబుల్స్గా ఉంటాయి. ఇప్పుడు అంబలి రెడీ అయినప్పటికీ ఇలాగా పెద్ద పెద్ద బబుల్స్ కనిపిస్తుంది. తర్వాత కలర్ కూడా చేంజ్ అవుద్దండి. స్టార్టింగ్లో కొంచెం ఎర్రగా ఉంటుంది, వస్తా కొంచెం మాడు కలర్ వస్తుంది. మీకు అది తెలీదు అన్నట్టుంటే స్టార్టింగ్ నుండి బాయిల్ అయిన తర్వాత అంబలి బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మీరు కలుపుతూ ఉంటే రెడీ అయిపోద్దండి.
ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి మన అంబలి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు అంబలి చల్లగా అవ్వాలండి. ఎందుకంటారా, మసాలా అంబలి అని చెప్పాను కదా, మనం పెరుగు కలపాలి. సో పెరుగు కలపాలంటే మనకి వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు, ఎప్పుడూ కూడా చల్లగా అయిన తర్వాత కలపాలి. ఇప్పుడు అంబలి అనేది చల్లగా అయింది. ఇది చూడండి నలుగురికి సరిపడా క్వాంటిటీ. మీకు డౌట్ ఉండొచ్చు పెరుగు ఎంత కలిపారని. నేను వచ్చేసి 1/2 లీటర్ పెరుగు కలిపానండి. ఇక్కడ కలిపేసి బాగా మనం ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అంబలితో పాటు పెరుగు కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా కలపాలి. ఒకటి గమనించండి, అంబలి బాగా చల్లగా అయిన తర్వాత. ఓకేనా. ఇప్పుడు రెడీ అయిపోయిన మన మసాలా అంబలిని మనం ఏ గ్లాస్లో లేదా కాఫీ కప్లో ఎందులో తాగుతామో అందులో ఇప్పుడు మనం వేసుకుంటాం. నేను చెప్పాను కదా నలుగురు క్వాంటిటీ అనేసి. సో దానికోసమని నేను 4 కాఫీ కప్లో రెడీ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మరి కొంచెం పల్చక్ చేసుకోవచ్చండి. దీనికన్నా ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు. మేమేంటంటే ఇక్కడ మాకు ఇదే బ్రేక్ఫాస్ట్. మరి అంబలి మేము తాగామంటే మాకు ఇంకేం బ్రేక్ఫాస్ట్ లేదు. దానికోసమని కొంచెం నేను థిక్నెస్ చేశాను. ఓకేనా. పిల్లలకి అంబలి అంటే ఇష్టపడదు. మీరు ఇలా ఒకసారి చేసుకునివ్వండి, అప్పుడు అంబలి కావాలని వాళ్ళే అడుగుతారు. ఇది నా ఛాలెంజ్. మన కాఫీ కప్పులు ఇలాగా నిండిందనమాట. చూడడానికి ఎలాగ ఉందండి, బాగుందా. కాఫీ బదులుగా ఇక్కడ అంబలి రెడీ అవుతుంది కాఫీ కప్లో. ఇప్పుడు ఫైనల్లీ సన్నగా చాప్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. మనం అంబలి తాగినప్పుడు ఆ ఆనియన్ ముక్కలు దొరికినప్పుడు ఆ ఫీలే వేరండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఓకేనండి. బాయ్.